కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు పొందిన మహిమాన్వితమైన పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. ఇది దాదాపుగా 600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలకు సామంతరాజుగా ఉండి సిద్ధవటం కోటను పాలించినటువంటి మట్లి అనంతరాజుచే నిర్మించబడినట్లు చరిత్రలో ఉంది. ఇక్కడ స్వామి అమ్మవార్లు భక్తులకు ఎంతో వైభవంగా ఆహ్లాదకరమైనటువంటిగా దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా ఫాల్గుణ మాసం బహుళ ద్వాదశి రోజున రథోత్సవం జరుగుతుంది. కాలక్రమేణా దేవస్థానం రథము, పుష్కరిణి, పూలతోట, వంటగది, యాగశాల, గోశాల వంటి ముఖ్యమైన కట్టడాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన ఆర్థిక వనరులు, ఆదాయ వనరులు లేకపోవడంతో దేవస్థానం అభివృద్ధి నిలిచిపోయింది. ముఖ్యంగా రథం శిథిలమైపోవటం వలన గత 4 సంవత్సరాలుగా రథోత్సవం జరపడానికి వీలు లేకుండా పోయింది. తర్వాత వచ్చి శ్రావణ మాసం ఉభయాలు ఉన్నాయి. ఇక్కడ ఇక నూతనంగా ఏర్పడిన కార్యనిర్వాహక వర్గము, గ్రామ ప్రజలు నూతన రథము నిర్మించుటకు ప్రణాళికలు రూపొందించారు. దాదాపుగా 1,20,00,000 రూపాయలు అంచనా వ్యయంతో నూతన రథం నిర్మించడానికి నిర్ణయించుకొని పనులు ప్రారంభించారు. కానీ నిధుల కొరతతో పనులు నిదానంగా సాగుతున్నాయి. కావున భక్తులందరూ విరివిగా విరాళాలు ఇచ్చి దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకోవాలని గ్రామ ప్రజలు, పెద్దలు కోరుతున్నారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి మరియు అమ్మవార్లు చూచుటకు చాలా అంగరంగ వైభవంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటారు. ఈ దేవాలయం యొక్క చరిత్ర ఇప్పటిది కాదు. సుమారు దాదాపు 600 సంవత్సరాల క్రితం మన దేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు ఆయనకు సామంతరాజుగా ఉండి సిద్ధవటం కోటను కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మట్టి అనంతరాజుల గారిచే ఈ లక్ష్మీపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ బద్వేల్ పెద్ద చెరువు ఈ ఏరియా వాసులందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఆ చెరువు కూడా ఆయన ద్వారా తవ్వకం చేపట్టడం జరిగింది. ఈ గ్రామం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. కానీ నిధుల కొరత, ఆర్థిక సమస్యలతో దేవస్థానము అభివృద్ధి లేక కొద్దిగా వెనుకబడి ఉంది. ఇందులో ముఖ్యంగా రథము దాదాపు 4 సంవత్సరాలుగా తిప్పడానికి కూడా వీలు లేక శిథిలమైపోయి దాన్ని పక్కన ఉంచడం జరిగింది. ఇప్పుడు దాని స్థానంలో కొత్తగా నూతన రథం నిర్మించుతున్నాము. దీని యొక్క విలువ అంచనా వ్యయం వచ్చేసి దాదాపుగా 1,20,00,000 నుండి 1,50,00,000 వరకు అవుతుందని మేము గ్రామస్తులు, కార్యకర్తలు, దేవస్థానం యొక్క చైర్మను, ధర్మకర్తలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి దీన్ని ఒక అంచనా వ్యయం చేసుకొని 1,50,00,000 రూపాయలతో దీన్ని నూతనంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సుమారుగా సగం వరకు పూర్తయినది. కొద్దిగా నిధుల సమస్యతో పనులు కొంచెం నిదానంగా జరుగుతున్నది. అలాగే దేవస్థానం యొక్క ఆవరణంలో ఉన్నటువంటి కోనేరు, పుష్కరిణి అది కూడా బాగా దెబ్బతినింది. తర్వాత ఉద్యానవనం, బృందావనం, పూలతోట అది దెబ్బతినింది. అంతేకాకుండా స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేటువంటి యాగశాల, అలాగే నైవేద్యాలు తయారు చేసేటువంటి వంటశాల, స్వామి యొక్క హోమక్రతువు నిర్వహించేటువంటి హోమశాల, యాగశాల కూడా అంటారు దాన్నే. ఇవన్నీ కూడా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నవి. కానీ రథం కానీ కోనేరు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ లేదు. అందరు సహకరించి భక్తులు ప్లస్ గ్రామ ప్రజలు, పుర ప్రజలు మొత్తం అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కలిసి ఈ డెవలప్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరి సహాయం ఉండాలా. అందరి సహాయం ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. మేము ఆలయం చైర్మన్ గారు, ధర్మకర్తలు గారు అందరం కూడా కమిటీ మెంబర్లం అందరం కూడా గ్రామంలో కార్యకర్తం, టీడీపీ కార్యకర్తం ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ బస్ కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ చేయి తీయాలని, ఆ దేవుని సన్నిధి ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం అందరూ కృషి చేస్తామని ఆలయం సన్నిధిలో ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుతున్నాము.